అవని అయితే మెడికల్ షాప్ దగ్గర ఆగినప్పుడైతే పల్లవి అయితే తన డ్రైవర్ని మాటల్లో పెట్టేసి ఎవరికీ తెలియకోకుండా అక్కడున్న డాక్యుమెంట్లో ఉన్న పేపర్స్ అయితే తీసేసి తనకు అవసరమైన పేపర్స్ అయితే పెట్టేస్తుంది అనమాట. ఇక తర్వాత ఏమి ఎరగనట్టు వచ్చి ఇక కారులో అయితే కూర్చుంటుంది. ఇక మెడికల్ షాప్ నుంచి వచ్చిన అవని అయితే కారు ఎక్కి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతుంది అనమాట. ఇక ప్లాన్ పక్కాగా అమలు చేశానన్న హ్యాపీనెస్లో ఇక తండ్రి చక్రధర్కి అయితే కాల్ చేస్తుంది అనమాట పల్లవి. డాడీ నువ్వు అర్జెంటుగా మన మీటింగ్ స్పాట్కి వచ్చే నీతో గుడ్ న్యూస్ చెప్పాలని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇప్పుడే వచ్చేస్తున్నానమ్మా అని చెప్పేసి చక్రధర అయితే ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇక చక్రధరని చూడగానే ఎగిరి గంతేస్తుంది అనమాట పల్లవి. ఏమైందమ్మా ఏంటి ఆ గుడ్ న్యూస్ అని చెప్పేసి చక్రధర అయితే అడుగుతూ ఉంటాడనమాట. ఇక పల్లవి చేసిన ఘనకార్యం మొత్తం చక్రధరకి అయితే చెప్తుందనమాట. ఇక అతనైతే సూపర్ పల్లవి, మనం అనుకున్నట్లే జరిగితే ఆ పేపర్ల మీద రాజేందర్ సంతకాలు చేస్తే ఇక వాళ్ళ ఫ్యామిలీ రోడ్డుని పడటం ఖాయం అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అవును డాడీ, అప్పుడు కానీ అవనిపై ఆ కుటుంబంపై నా పగ చల్లారదు, కానీ ఆ రాజేంద్ర పేపర్లు చూడకుండా సంతకం చేస్తాడంటావా, నాకు డౌట్గా ఉందని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. అవని పైన నమ్మకంతో ఖచ్చితంగా పేపర్లు చూడకుండానే రాజేంద్ర సంతకం చేస్తాడమ్మా, ఆ నమ్మకం నాకుందిగా అని చెప్పేసి చక్రధర అయితే అంటూ ఉంటాడనమాట. ఒకవేళ రాజేంద్ర కనుక మనం పెట్టిన పేపర్లు చూసేసినా కూడా మనకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఇప్పటికే ఒకసారి అవని ఆస్తి కొట్టేయడానికి ప్లాన్ చేసిందని రాజేంద్రకు ఒక డౌట్ అయితే ఉంది. ఈసారి మళ్ళీ అలాంటి పనే చేసిందని చెప్పేసి అనుకుంటాడు. సొంత కూతుర్నే కాల్చి చంపాలని చూసిన రాజేంద్ర అవనిని ఊరికి వదిలేస్తాడా, తెలిసిన మరుక్షణం కాల్చి పారేస్తాడు. కనుక రాజేంద్ర సంతకం చేసినా చేయకపోయినా మనకే లాభం అని చెప్పేసి చక్రధర్ అయితే అంటాడనమాట. సూపర్ డాడ్, అయితే నేను అవని ఫాలో అయ్యి సంతకం పెట్టారో లేదో చూస్తా అని చెప్పేసి పల్లవి అయితే చక్రధర్కి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇక తర్వాత సీన్లో ఆరాధ్య అయితే చాలా ఇంట్రెస్ట్గా బొమ్మ గీస్తూ ఉంటుందన్నమాట. పక్కనే ప్రణతి కూర్చొని బట్టలు ఏవో కుడుతూ ఉండగానే భరత్ అయితే వస్తాడనమాట. ఏం చేస్తున్నావు బంగారు అని చెప్పేసి ఆరాధ్యని అయితే పలకరిస్తాడు. చూస్తే తెలియడం లేదా బొమ్మ గీస్తున్న బాబాయ్ అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. అవునా, నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా అని చెప్పేసి భరత్ అయితే అడుగుతాడు. నువ్వేం నాకు హెల్ప్ చేయొద్దు, అదే నాకు పెద్ద హెల్ప్ అని చెప్పేసి ఆరాధ్య అయితే కౌంటర్ వేస్తుంది అనమాట. ఇక ఆ మాటకు ప్రణతి అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక రాజేంద్ర పేపర్ చదువుతూ ఉండగా దయాకర్ అయితే పక్కనే కూర్చొని ఉంటాడనమాట. ఇక ఇంతలో అవని అయితే ఇంటికి వస్తుందని, ఏంటమ్మా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేసావు అని చెప్పేసి వాళ్ళ పిన్ని స్వరాజ్యం అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. లేదు పిన్ని, ఆఫీస్ పని మీదే వచ్చానని చెప్పేసి చేతిలో ఫైల్ తీసుకుని రాజేంద్ర ప్రసాద్కి అయితే ఇస్తుంది అనమాట. మావయ్య, ఇందాక మీకు ఫోన్లో చెప్పాను కదా సుదర్శన్ కంపెనీ వాళ్ళు వచ్చారని, ఆ డాక్యుమెంట్స్ ఇందులో ఉన్నాయా అని చెప్పేసి ఇస్తుందన్నమాట. ఇక రాజేంద్ర అయితే సంతకం పెడుతున్నాడా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి అవని ఇంటి కిటికీ నుంచి పల్లవి అయితే తుంగి తుంగి చూస్తూ ఉంటుందన్నమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఆ పేపర్లపై సంతకాలు చేస్తూ ఉండగా ఆరాధ్య అయితే వస్తుందన్నమాట. తాతయ్య, నేను ఈరోజు ఏం చేశానో తెలుసా, నేను కష్టపడి ఒక పెయింటింగ్ వేశాను, నువ్వు చూడని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఏం చేసావు తల్లి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అడగగానే, నీ బొమ్మే వేసే తాతయ్య అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. నువ్వు కోటు సూటు వేసుకునే బొమ్మ కాదు తాతయ్య ఇది, నువ్వు వంటగదిలో వేసుకున్నావు మొన్న లుంగి కట్టుకుని తలకి టవల్ చుట్టుకున్నావు కదా, ఆ బొమ్మ గీసా అని చెప్పేసి చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇక అది చూసి రాజేంద్ర ప్రసాద్ అయితే, నా పరువు తీసావు కదమ్మా అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటాడు. ఇక ఇలా మాట్లాడుతూనే ఒక్కో పేపర్పై చూడకుండానే సంతకం అయితే చేస్తాడనమాట. అదేంటి మామయ్య, డాక్యుమెంట్స్లో ఏమిందో చూడకుండానే సంతకాలు చేస్తున్నారు అని చెప్పేసి ఆమెని అయితే అడుగుతుందనమాట. నువ్వు చూసావు కదమ్మా, ఇక నువ్వు చూశాక ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్లే అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే సంతకాలు చేసేస్తాడనమాట. అయితే పల్లవి కిటికీ నుంచి తొంగి చూస్తూ ఉన్నది అవని అయితే చూస్తుంది. ఇక పల్లవి అయితే అమ్మో చూసేసిందని చెప్పేసి బయటకైతే పరిగెడుతుంది అనమాట. అయితే పల్లవి ఇంటికి వచ్చి ఎందుకు ఇలా తొంగి చూస్తుందని చెప్పేసి అవనికైతే డౌట్ అయితే వస్తుందన్నమాట. ఇక వెంటనే రాజేంద్ర సైన్ చేసిన పేపర్లు మళ్ళీ చూస్తుందన్నమాట. ఇదేంటి, కంపెనీ షేర్లు అన్నీ బదిలీ చేస్తున్నట్లుగా పేపర్లు ఉన్నాయి, ఇవి ముందు లేవుగా అని చెప్పేసి అవని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట. ఇక అప్పుడు అవనికైతే మ్యాటర్ మొత్తం బాగా అర్థమైపోతుంది. ఇక పల్లవి ఏమో అవని ఇంట్లో నుంచి బయటకైతే వచ్చేసి ఇక కారు ఎక్కి ఇక టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట. నన్ను చూసేసింది కాబట్టి అవనికి డౌట్ వచ్చినా వచ్చి ఉంటుందా, అయినా నేను ఎందుకు వచ్చానా అని చెప్పేసి అనుమానం వచ్చి ఉంటుంది, కానీ డాక్యుమెంట్స్పై డౌట్ ఎందుకు వచ్చి ఉంటుంది అని చెప్పేసి పల్లవి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక ఇంతలో పల్లవి కారుకి అడ్డంగా నిల్చొని ఉంటుంది అనమాట. అవని బయటికి రా అని చెప్పేసి అవని అయితే పిలిస్తే, ఎందుకు అక్క అని చెప్పేసి పల్లవి అయితే అంటుందన్నమాట. నువ్వు ముందు బయటికి రా అని చెప్పేసి అవని అయితే అరుస్తుంది. ఏంటి మా ఇంట్లోకి తొంగి చూస్తున్నావు అని చెప్పేసి అవని అడిగితే, ఆరాధ్యని చూడాలనిపించింది అక్క, అందుకే వచ్చి అని చెప్పేసి పల్లవి అయితే అబద్ధం చెప్తుంది. ఇక ఆ మాటకి పల్లవి అబద్ధం చెప్తుందని అవనికైతే అర్థమైపోతుంది అనమాట.
ఇక డాక్యుమెంట్ పేపర్లో చూపించి ఇవి ఇందులో నువ్వే పెట్టావా అని చెప్పేసి అవని అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. ఏంటక్క ఈ పేపర్లు, నేను వచ్చింది ఆరాధ్య కోసమే అని చెప్పేసి పల్లవి అయితే తడబడుతూ చెప్తూ ఉంటుందన్నమాట. ఇక అవని అయితే పల్లవి చంప పగలగొడుతుంది. ఏంటక్క నన్ను ఎందుకు కొడుతున్నా అని చెప్పేసి పల్లవి అడగగానే ఇంకోసారి మళ్ళీ చెంప పగలగొడుతుంది అనమాట. ఇన్నాళ్ళు నా చెల్లి లాంటి దానివి కదా, నీ జీవితం పాడు చేయకూడదని నేను ఆలోచించాను, కానీ ఇప్పుడు నా కుటుంబం మొత్తాన్ని రోడ్డున పడేయాలని ఇలాంటి ప్లాన్ చేస్తావా అని చెప్పేసి అవని అయితే అంటూ ఉంటుందన్నమాట. కమల గురించి ఆలోచించి నేను ఎన్నాళ్ళు వదిలేసా, కానీ నీలాంటి దాన్ని క్షమించాలని అనుకోవడం చాలా బుద్ధి తక్కువ పని. కాబట్టి ఈసారి మాత్రం నిన్ను అస్సలు క్షమించను, నువ్వు చేసిన తప్పులన్నీ బయట పెడతా అని చెప్పేసి అవని అయితే అంటూ ఉంటుంది అనమాట. ఇక ఆ మాటగా పల్లవికి అయితే ఇక గుండె నూటొక్కడ కొట్టుకుంటుంది అనమాట. అది కాదక్క అని చెప్పేసి ఏదో చెప్పబోతూ ఉండగానే నోరు ఎత్తావంటే నరికి పోగులు పెడతా అని చెప్పేసి ఇంకా చెంప పగలగొడుతుంది. పోనీలే పాప అని ఊరుకుంటే నా మంచితనాన్ని చేతగానితనంగా లెక్కేసావు కదా, ఇప్పుడు చెప్తా నీ పని అని చెప్పేసి అవని అయితే అంటూ ఉంటుంది అనమాట. ఇప్పుడే నీ బండారం మొత్తం బయట పెడతా అని చెప్పేసి పల్లవి తాళం చెవైతే కారు తాళం వల్ల అయితే తీసుకుంటుంది అనమాట. ఏయ్ నా కారు కిస్ ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి పల్లవి అయితే అడుగుతుంది. నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడికి పారిపోకూడదు కదా, అందుకే తీసుకెళ్తున్నానని చెప్పేసి అవని అయితే అంటుంది. ఇక పల్లవి చేయి పట్టుకుని ఆఫీస్కి అయితే లాక్కొస్తుంది అనమాట. ఇక అక్షయ్ అయితే ఏదో పనిలో ఉండగానే ఇక అక్షయ్ క్యాబిన్కి అయితే వెళ్ళి ఇక పల్లవిని టేబుల్ మీద ఈడ్చి పడేస్తుంది అనమాట. ఇక అదంతా చూసి అక్షయ్ అయితే ఒకసారి షాక్ అయిపోతాడు. ఏయ్ ఏంటిది, పల్లవిని ఆఫీస్కి ఎందుకు తీసుకొచ్చావు, అది కూడా లాక్కొచ్చావేంటి అని చెప్పేసి అక్షయ్ అయితే అడుగుతూ ఉంటాడనమాట. నేను ఎన్ని చెప్పినా మీరు నమ్మరు కదా, ప్రతి దానికి ఆధారాలు కావాలని అడుగుతారు కదా, అందుకే ఆధారాలు తీసుకునే వచ్చాను, ఈ ఫైల్ ఒకసారి చూడండి అని చెప్పేసి అక్షయ్ చేతికి అయితే ఇస్తుంది అనమాట. కావని ఇక ఆ ఫైల్ చూసి ఏయ్ ఏంటిది, మన కంపెనీ షేర్లు అన్నీ వేరే కంపెనీకి బదిలీ చేస్తున్నట్లుగా డాక్యుమెంట్స్ ఉన్నాయి, సుదర్శన్ కంపెనీ వాళ్ళు మనతో డీల్ కదా చేస్తామని వచ్చారు, ఇలా పేపర్లు తయారు చేశారేంటి అని చెప్పేసి అక్షయ్ అయితే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడనమాట. అయినా నువ్వు నాన్న దగ్గరికి ఈ పేపర్లు పట్టుకెళ్లే ముందు చెక్ చేయలేదా అని చెప్పేసి అక్షయ్ అయితే అడుగుతూ ఉంటాడనమాట. ఇక అవని అయితే నేను ఈ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాతే మావయ్య గారి దగ్గరికి తీసుకెళ్ళాను, నేను చెక్ చేసినప్పుడు ఈ పేపర్లు ఇందులో లేవు, మావి కూడా నా మీద నమ్మకంతో చూడకుండానే వీటి మీద సంతకం చేశారు, అయితే ఈ పేపర్లను పల్లవి ఈ ఫైల్లో పెట్టింది, నేను ఇంటికి వెళ్తూ దారిలో మెడికల్ షాప్ దగ్గర ఆగినప్పుడు పల్లవి ఈ పేపర్లు పెట్టింది, అంతేకాదు వీటి మీద మావయ్య గారు సంతకం చేశారా లేదా అని చెప్పేసి చూడటానికి మా ఇంటికి వచ్చి కిటికీలోంచి తొంగి తొంగి చూసిందని చెప్పేసి అవని అయితే మొత్తం చెప్పేస్తుంది అనమాట. ఇక ఆ మాటకి ఏం చెప్పాలో అర్థం కాక పల్లవి అయితే సైలెంట్ అయిపోతుంది, దొరికాను రా బాబు అనుకొని. ఇక ఆ మాటలు వినగానే అక్షయ్ అయితే కోపంతో ఉంటాడనమాట. ఇంకా మీరు నా మాటలు నమ్మకపోతే ఈ పేపర్లు ఫైల్లో పెట్టింది పల్లవి అని చెప్పడానికి నా దగ్గర ఇంకో సాక్ష్యం కూడా ఉందని చెప్పేసి డ్రైవర్కి ఫోన్ చేసి లోపలికైతే రమ్మంటుంది అనమాట. అవని నేను మెడికల్ షాప్ లోపలికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చెప్పు, ఈ పల్లవి నా కారులో ఫైల్ తీసింది నువ్వు చూసావని చెప్పేసి అవని అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. అతను అయితే ఫస్ట్ భయపడి తర్వాత అయితే నిజమైతే చెప్తాడనమాట. మీరు మెడికల్ షాప్లోకి వెళ్ళినప్పుడు నన్ను ఎవరో వచ్చి అడ్రస్ అడిగారు మేడం, ఆ సమయంలో పల్లవి మేడం మీ కారు లోపలికి తొంగి చూసింది, నేను మిర్రర్లో చూశాను, అయితే ఈ ఫైల్ తీసారా లేదా అనేది నేను తెలియదని చెప్పేసి అతనైతే అంటాడనమాట. విన్నారా, నేను లేని సమయం చూసి ఫైల్లో పేపర్లు మార్చేసింది పల్లవి అని చెప్పేసి అవని అయితే అంటుందన్నమాట. ఇక ఆ మాటలకు అక్షయ్కి అయితే ఎందుకు చేసావు ఈ పని, నిన్ను నేను అమ్మ నాన్న అందరూ ఎంత నమ్మావో తెలుసా, అవని స్థానంలో మా అందరిని ఎంత బాగా చూసుకుంటున్నావో అనుకున్నావు, కానీ నువ్వు చేసిన పని ఏంటి, అసలు మన కంపెనీ షేర్లు వేరే ఏదో కంపెనీకి బదిలీ చేస్తున్నట్లుగా ఈ పేపర్లు ఎందుకు తయారు చేసావు, నిజం చెప్పు, చెప్తావా లేక పోలీసులు పిలిపించి వాళ్ళ స్టైల్లో అడిగించమంటావా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. ఇక సాక్ష్యాలతో సహా దొరికిన తర్వాత ఇంకేం మాట్లాడితే ఇక సైలెంట్గా ఉంటుంది అనమాట పల్లవి. ఇది ఫ్రెండ్స్, మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.